ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమీ తిథిని పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమీ తీర్థం చక్రస్నానం అశేష భక్త జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. అమ్మవారికి శ్రీవారి కానుక. శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కానుకలు పంపారు. 1,11,00,000 రూపాయల విలువైన 3 కేజీల బరువు గల బంగారు పాండియన్ కిరీటం, డైమండ్ నెక్లెస్, 2 డైమండ్ గాజులు, డైమండ్ కమ్మల జత, బంగారు గజలక్ష్మి పథకము, సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. తిరుమల శ్రీవారు పంపిన సారె తిరుపతి పురవీధుల్లో బస్టాండ్ వద్దకు చేరుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ శోభాయాత్రను దర్శించి అమ్మవారికి మనస్సులోని నమస్కరించుకున్నాను. ఈరోజు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పంచమీ తీర్థానికి నేను వెళ్ళలేకపోయాననే చింతను ఆ విధంగా ఆ తల్లి తీర్చేసింది. శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి చక్రతాళ్వారకు ఉదయం 10 గంటల నుండి 11:45 వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనివిందు చేశాయి. వడ్ల గింజలు, పసుపు గడ్డలు, వట్టివేరు, నల్లద్రాక్ష, గులాబీ దళాలు, తులసిమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమిళనాడులోని తిరుపూరుకు చెందిన దాతలు ఈ మాలలను విరాళంగా అందించారు. పంచమీ తీర్థం సందర్భంగా పంచమీ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఆస్ట్రేలియా ఆరెంజ్, తామరపూలు, రోజాలు, లిల్లీలు, 25,000 కట్ ఫ్లవర్స్, 1.5 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 12:15 నుండి 12:20 మధ్య జరిగిన పంచమీ తీర్థ చక్ర స్నానము ఘనంగా నిర్వహించబడింది. చక్రతాళ్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనము పద్మ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. రాత్రి 7:30 బంగారు తిరుచి వాహనంలో అమ్మవారి ఉత్సవాలను ఊరేగించారు. రాత్రి 10 నుండి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిగింది. డిసెంబర్ 7వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరగనుంది. మనందరి మీద ఆ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.